హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ కీర్తి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఊర్లో ఉన్నాను కదండి, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఒకరోజు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేసి, అమ్మ వాళ్ళు అయితే చుట్టూరు కొంచెం ప్లేస్ వదులుకున్నారనమాట చెట్లు అవి వేసుకోవడానికి అనేసి. దోసన చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో. నిజంగా భూమిలో వేసే చెట్లకి కుండీలో వేసే చెట్లకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో కదా, చాలా బాగా పెరుగుతాయి మట్టిలో అయితే. ఇవి మలబార్ వేప చెట్లు అంటాం కదా, అవండి. ఒక చిన్న మొలకలు తెచ్చిపెట్టారు, అవి పెద్ద మాన్లు అయిపోయాయి అన్నమాట. మా అమ్మ వాళ్ళకి నిమ్మ చెట్లు ఉన్నాయి, అలాగే అత్తమ్మ వాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట. నిమ్మకాయలు కోస్తున్నారు చూసారా. 3 గోతాలు మంచికాయలు ఉంటే 3 గోతాలు గాడిద మచ్చకాయలు ఉన్నాయి. ఎందుకో మరి ఆ ఒక్క పాలు అట్లా వచ్చినాయంట నాన్న చెప్తున్నాడు. సిటీలో అయితే అసలు పొద్దున్నే లేబుద్దే కాదు, ఎంతవరకైనా 8-9 దాకానే పడుకోబుద్ది అవుతుంది. విలేజ్లో అయితే అసలు అట్లా కాదు, ఎందుకంటే అమ్మ వాళ్ళందరూ పొద్దున్నే లేచి పనులు చేసుకుని తోటలోకి వెళ్ళిపోతారు కదా. ఇంకా వాళ్ళు లేచినప్పుడు మనకు కూడా మెలకువ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. 7కి లోపలే లేసేస్తాము. 7 పైన అయితే అస్సలు పడుకోమన్నమాట. అందరూ లేచేసి పనులు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మెలకువ వచ్చేస్తుంది. అండ్ అమ్మ కూడా తోటలోకి వెళ్ళిపోయింది. ఈరోజు కూడా నిమ్మకాయలు కోతుందని చెప్పి పొద్దున్నే అన్నీ వండేసి వెళ్ళింది అనమాట. నాన్న డ్యూటీకి వెళ్ళారు. నాన్న డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏంటంటే అమ్మాయి చూసుకుంటుంది అంతా. నాన్న ఆర్టీసీ డ్రైవర్ అనమాట. ఒకరోజు ఇంట్లో ఉంటే ఒకరోజు డ్యూటీలో ఉంటారు. నాన్న లేనప్పుడు నిమ్మకాయలు కోయడము అట్లాగే ఎత్తుకోవడం గోతాలకు అంతా అమ్మే చేస్తుంది. పొద్దున్నే వండేసి వెళ్ళిపోయింది అనమాట. టిఫిన్కి కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసిపోయింది. ఉల్లగడ్డలు అట్లాగే పూరీ చేసుకోమని పిండి కలిపించేసిపోయింది. ఇంకా వేరు రుద్దేసుకొని పూరీ చేసుకోండి, నేను తోటలోకి టైం అయిపోతుందని వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళింది అనమాట. అండ్ ఇక్కడ మామిడికాయ మునక్కాయ పులుసు చేసింది కూర. ఇంకా నెక్స్ట్ నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఉల్లగడ్డ కూర చేసేసాను పూరీలోకి. పిల్లలకి ఇష్టం పూరీ, అందుకని చెప్పేసి ఇష్టం కదా పూరీ చేసుకోండి అని చెప్పి అన్నీ రెడీగా పెట్టేసి వెళ్ళింది అనమాట. ఇంక ఇక్కడ రుద్దేసి పూరీ కూడా చేసేసాను. లాస్ట్ టైం తిరునాళ్ళకి వచ్చినప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, ఇక్కడికి రావడం కుదరలేదన్నమాట. అందుకని చెప్పేసి ఈసారి ఇక్కడ ఉందామనేసి వచ్చాను. మా వారు కూడా వచ్చారు కదా, సరే రండి అని చెప్పి అమ్మ వాళ్ళ పిలిస్తే వచ్చాము. అలాగ పెట్టేసి నేను కూడా తినేసాను. ఇంకా 10 o'clockకి రెడీ అయిపోయి సచివాలయంకి వెళ్దామని వెళ్తూ ఉన్నాను అనమాట. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే రేషన్ కార్డులో మా వారి పేరు ఒక్కటే ఉంది, నా పేరు పిల్లల పేర్లు లేవన్నమాట. అవి వదులున్నారు, ఎక్కించుకోమని చెప్తే లోపల వెళ్తున్నాను. ఇది వచ్చేసి వెలుగు చెట్టు అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది. పెద్ద చెట్టు ఎప్పటి నుంచో ఉందండి, చాలా ఇయర్స్ నుంచి. అండ్ సచివాలయంకి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, సర్వర్ వర్క్ అవ్వట్లేదు మేడం, మేము వర్క్ అయితే ఒకవేళ కాల్ చేస్తాము అప్పుడు రండి, అవుతుంది పని అని చెప్పారు. ఇంక వెంటనే అవుతుంది కదా అనుకుని రాను. అండ్ ఇది వచ్చేసి మా ఈవినింగ్ సిట్ అవుట్ ప్లేస్ అనమాట. అందరం ఈవినింగ్ వచ్చి కూర్చొని మాటలు చెప్పుకుంటాం కాసేపు. సిటీస్లో ఉంటేనండి ఫోన్ పట్టుకుంటాం ఖాళీగా ఉంటే, అసలు పల్లెటూరులో అయితే ఫోనే చూడాలనిపించదు. అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాము. అండ్ ఈవినింగ్ అయిపోయింది, ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మళ్ళీ చూస్తే అత్తమ్మ మామిడికాయ ఊరగాయ పెట్టుంది. ఎప్పుడు పెట్టావు అత్తమ్మ అంటే, ఈరోజే పెట్టాను అని చెప్పింది అనమాట. బాగా వచ్చింది, ఎర్రగా చూసారు ఎంత బాగుందో. చిన్న ముక్కలు కట్ చేసింది అనమాట. ఎందుకంటే మా ఇంట్లో పెద్దగా అంటే లావు ముక్కలు కొడితే వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి చిన్న ముక్కలు అయితే 1-2 వేసుకున్నా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనేసి అట్లా కట్ చేసింది అనమాట అత్తమ్మ. అండ్ టేస్ట్ చూద్దామనేసి అన్నం కూడా తెచ్చింది. అప్పుడే టేస్ట్ చేయడమ్మా, అన్నంలో అయితే బాగా తెలుస్తుంది అనేసి అన్నం కూడా తెచ్చింది. కలిపికొని తిన్నాను, చాలా బాగుంది అసలు. చెప్పుండొచ్చు కదా అత్తమ్మ ఒక వీడియో తీసుకుందాం అనుకుంటే, ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, అత్తమ్మ పెట్టేసింది. చాలా బాగుంది టేస్ట్. నాకు కూడా ఎత్తుకోపోవడానికి కూడా కలిపి పెట్టింది అనమాట. అందరినీ పలకరించేసి వచ్చే లోపల మా అమ్మ బోండాలు తెప్పించి పెట్టుంది. సంజీవమ్మ బోండాలు మోస్ట్ ఫేమస్ ఇన్ మై విలేజ్. బాగుంటాయి అన్నమాట టేస్ట్. పోయినప్పుడల్లా అప్పుడప్పుడు తెచ్చుకొని ఇలా తింటూ ఉంటాం అనమాట, ఈవినింగ్ స్నాక్స్ లాగా. అండ్ పిల్లలు చూసారా ఫోన్ పట్టుకున్నారు, పొద్దున్న నుంచి ఆడారనమాట. అసలు ఫోన్ పట్టుకోలేండి, విలేజెస్లో పిల్లలు ఉంటారు కదా బాగా ఆడుకుంటారు. అలసిపోయి కాసేపు కూర్చొని ఫోన్ చూస్తూ తింటున్నారనమాట. నేను కూడా ఎక్కువసేపు ఏమి ఇయ్యను, ఒక 10 minutes 15 minutes తీసేసుకుంటాను తర్వాత. సో ఇది ఇలా గడిచిందండి నా రోజు మా ఊర్లో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.